దేవుని దగ్గర సందేశం తీసుకుని ఎంతమంది సేవకులు వాక్యం చెప్తున్నారు, వాక్యమని ఆహారం అందిస్తున్నారు. ఆది సంఘములో ఉన్న సేవకులు మిగిలిన పనులన్నీ మాకు వద్దన్నారండి. అసలు డబ్బు సంచుతో నీకేం పని? సంఘము సొమ్ముతో నీకేం పని? నీ పని ఏంటి? స్పష్టంగా ఉంది. నీ పని ఏంటి? ప్రార్థన. ఒక ఆయన అన్నాడు, అసలు ప్రార్థన చేయని సేవకుడే కాదన్నాడు. చేస్తారండి, అందరూ చేస్తారు ప్రార్థన. 5 నిమిషాలు, 10 నిమిషాలు, 3 నిమిషాలు, 5 నిమిషాలు మన ముందు వచ్చినప్పుడు ఇక్కడ ముట్టి చాలాసేపు చేస్తారు, ఇంటి దగ్గర చేయరు. నిజమండి, ఇక్కడ సంఘంలో ఎక్కువసేపు చేసేవాళ్ళు అంటే ఇంటి దగ్గర చేయరంట. నేను కాదు, చాలామంది చెప్పారు, పెద్ద అనుభవం వాళ్ళు చెప్పిన మాట. ఇక ఎందుకు చేస్తారో తెలుసా? అమ్మో వీళ్ళు పెద్ద ప్రార్థన పనులు అని చెప్పి అనుకుంటారని. అంతా మోసం. సరేలే, ఇక అన్నీ మనకు వద్దులేమ్మా. సేవకుని యొక్క విధి స్పష్టంగా ఆది సంఘములో మనం ఎంత స్పష్టంగా మనం చూస్తున్నామండి. ప్రార్థన చేయి సేవకుడా, మోకాళ్ళ మీద పోరాడు. ఆనాడు యాకోబు, నీవు నన్ను ఆశీర్వదిస్తే తప్ప నేను నిన్ను విడువను అన్నాడే. నువ్వు నాకు ఆత్మలు ఇస్తే తప్ప నేను నిన్ను విడువను, నీ పాదాలు విడువను. నాకు సందేశం ఇస్తే తప్ప నీ పాదాలు విడువను. ఆయన పాదాల దగ్గర పెనవేసుకుని ఉండాలి, వేదనతో అడగాలి, నేర్చుకోవాలి, తీసుకోవాలి. ఆయన దగ్గర సందేశం తీసుకోవాలి, ఆ వాక్యం సంఘానికి అందించాలి. ఈ రోజుల్లో మనకు కావలసిన సేవకులు ఎటువంటి వారు కావాలండి? ప్రసంగికులు కాదు, ప్రార్థనా పరులు కావాలి. హోలీ మెన్ ఆఫ్ ప్రేయర్, ప్రార్థనా పరులు, పరిశుద్ధులైన ప్రార్థనా పరులు కావాలి. దేవుని వాక్యం చదువుకోండి. దేవుని చేతిలో బలంగా వాడబడిన సేవకులందరూ ప్రార్థనా పరులే. బలముగా వాడబడిన సేవకులు అందరూ ప్రార్థనా పరులే. దేవుని సేవకుడా, మరీ విశేషంగా దేవుని సంఘములో సొమ్ము విషయం జాగ్రత్తగా ఉండు. నువ్వు అసలు దాన్ని టచ్ చేయకుండా ఉంటేనే మంచిదండి. నా పేరు ఉండాలంటున్నారు, సొమ్ము నా దగ్గరే ఉండాలంటున్నారు. ఏమంటున్నారు? ఎవరి దగ్గర అంట? సొమ్ము నా దగ్గరే ఉండాలంటున్నారు. అట్లా అన్నవాడు అసలు సేవకుడే కాదు. నువ్వేమైనా అనుకో, అసలు సొమ్ము నా దగ్గర ఉన్నవాడు అసలు సేవకుడే కాదు. చాలా తీవ్రమైన సమస్యలు ఇప్పుడు మనం ఎదుర్కొంటున్నాం. ఇట్లా చెప్తే కష్టం అయినా సరే నాకేం బాధ లేదు. ఆనాటి సేవకుడు ప్రార్థనకు అంకితం చేసుకున్నారు, దేవుని వాక్యానికి అంకితం చేసుకున్నారు. దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాం. చూడండి, 8వ అధ్యాయము మొదటి వచనం అండి. 8వ అధ్యాయము మొదటి వచనం, 8:1. ఆ కాలమందు యెరూషలేములో సంఘమునకు గొప్ప హింస కలిగెను. ఆది సంఘము ఏమి ఎదుర్కొని చెప్పండి? సంఘమునకు ఏమొచ్చింది? హింస కాదు, గొప్ప హింస వచ్చింది. ఆది సంఘమునకే, సంఘానికి ఏముంది? హింస ఉన్నది. పర్సిక్యూషన్. క్రీస్తు యేసునందు సద్భక్తితో మృదుకు ఉద్దేశించేవారు హింస పొందుదురు. లోకములో సంఘానికి హింస ఉన్నది, హింసలు ఉన్నాయి. మొదటి శతాబ్దం నుంచి హింసలు ఉన్నాయి. వధించేశారు. స్టెఫెనును ఏం చేశారండి? రాళ్లతో కొట్టి చంపేశారు. యాకోబుని ఏం చేశారు?
తల ఖడ్గంతో తల శిరస్ఛేదన చేసేసారు. అసలు మన ప్రభువుని ఏం చేశారు? ఘోరంగా సిలువ వేశారు. మన ప్రభువుని సిలువ వేసిన ఈ లోకం మరి నిన్ను నన్ను ఏం చేసిద్ది? అవసరమైతే నిన్ను నన్ను ఏం చేసిద్ది? నిన్ను నన్ను కూడా సిలువ వేసిద్ది, ఏమైనా చేసిద్ది. రెడీగా ఉన్నావా? సిద్ధంగా ఉన్నావా? సంఘమును హింసలు ఉన్నాయి. హింసలలో సంఘము వర్ధిల్లుతూ వచ్చిందండి. చూడండి 9వ అధ్యాయము మనం చదువుతున్నప్పుడు 31 వచనమండి. కావున యూదయ గలిలయ సముద్ర దేశంలో సంఘము క్షేమాభివృద్ధి నొందుచూ ఉండేను. 8వ అధ్యాయంలో ఏముంది? గొప్ప హింస ఉన్నది. 9వ అధ్యాయంలో ఏముంది? క్షేమాభివృద్ధి ఉన్నది. అసలు చూడండి, నిర్గమకాండం ప్రారంభము 1వ అధ్యాయంలో ఏం చూస్తున్నాం చూడండి. నిర్గమకాండం దేవుని ప్రజలను గురించి మనం చూస్తున్నప్పుడు నిర్గమకాండము 1వ అధ్యాయంలోనే ఆ యొక్క నిర్గమకాండము చూడండి. వారు శ్రమ పెట్టిన కొలది చదువయ్య అయినను ఐగుప్తీయులు వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిపోయిరి. సంఘానికి హింసలు శ్రమలు కొత్తవేవి కావు. భయపడొద్దు, పిరికివాడుగా జారిపోవద్దు. ఆనాడు కూడా ఇశ్రాయేలు ఐగుప్తీయులు ఫరో శ్రమ పెట్టే కొలది ఏరేమయ్యో చెప్పండి, వారు విస్తరించిపోయారు. శ్రమలలో సంఘము విస్తరిస్తుంది. బైబిల్ చెప్తున్న గొప్ప సత్యం, చర్చి సంఘ చరిత్ర చెప్తున్న సత్యం. హిస్టరీ ప్రూవ్డ్ ఇట్, బైబిల్ ప్రూవ్డ్ ఇట్. బైబిల్ చెప్తుంది, రుజువు చేస్తుంది, సంఘ చరిత్ర కూడా చూస్తుంది. ఆ నిర్గమకాండములో 1వ అధ్యాయంలో మనం ఏం చూస్తున్నాము? ఇప్పుడే చదువుకున్నాం కదా, శ్రమలు ఏమైనాయి? శ్రమలు విస్తరించాయి. శ్రమ పెట్టారు అనే మాట చూస్తున్నాం. వారు శ్రమ పెట్టిన కొలది వారు ఏమయ్యారు? విస్తరించారు. 1వ అధ్యాయంలో శ్రమలు చూస్తున్నాము. ఆఖరి అధ్యాయం చూస్తారయ్యా? ఆఖరి అధ్యాయం 40వ అధ్యాయం, ఆఖరి అధ్యాయం 40వ అధ్యాయము, నిర్గమకాండం 40, ఆఖరి అధ్యాయము 40వ అధ్యాయము 34. అప్పుడు మేఘము ప్రత్యక్ష గుడారమును కమ్మగా యెహోవా తేజస్సు మందిరమును నింపాను. దేవుని మహిమ, తేజో మహిమ మందిరమును నింపాను. నేను ఇలా చెప్పాలనుకున్నా. నిర్గమకాండము 1వ అధ్యాయంలో దేవుని ప్రజలకు ఏముంది? శ్రమలు ఉన్నాయి. నిర్గమకాండం ఆఖరిలో దేవుని ప్రజలు ఏమి చూశారు? దేవుని మహిమను చూశారు. పుస్తకము శ్రమలతో ప్రారంభించబడింది. చెప్పండి, దేవుని మహిమతో ముగిసింది. రేపు సంఘ చరిత్ర కూడా అంతే. ఇప్పుడు శ్రమతో ప్రారంభమైంది, రేపు మహిమతో మేఘం మీద వెళ్ళిపోతాం. మహిమతో ముగిసిపోతుంది. ఆ గొప్ప మహిమతో ముగిసిపోతుంది సంఘ చరిత్ర. భక్తుల చరిత్ర అలాగే ఉంది, వ్యక్తుల చరిత్ర అలాగే ఉంది, సంఘ చరిత్ర కూడా అలాగే ఉంది. ఆ దినములో సంఘమునకు, యెరూషలేము సంఘమునకు గొప్ప హింస కలిగెను. సంఘమునకు హింసలు ఉన్నాయి, ఇప్పుడు కూడా ఉన్నాయి, ఇంకా హింసలు ఎక్కువ వస్తాయి. దాని ద్వారా సంఘమును ఎవరు ఆర్పజాలరు, సంఘమును ఎవరు భూమి మీద లేకుండా చేయలేరు, ఎవరు తుడిచిపెట్టలేరు. దేవుని వాక్యం సంఘమే ముందుకు సాగిపోతుంది. నిన్నే చెప్పుకున్నాం, పాతాళ లోక ద్వారములు
దాని ఎదుట నిలవనేరు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 12వ వచనం. సహోదరులారా, నాకు సంభవించినవి సువార్త మరీ ఎక్కువగా ప్రబలమొగుటకే సమకూడినని మీరు తెలుసుకొని కోరుచున్నాను. చాలండి. నాకు సంభవించినవి ఏమిటి? ఆయన చెరసాలు వేశారు, సంఖ్యలు వేశారు, ఎన్నో కష్టాలు శ్రమల్లో ఉన్నాడు పౌలు. నాకు సంభవించినవి చెప్పండి ఏమైందంట? సువార్త ఏమైంది? సువార్త మరీ ఎక్కువగా ప్రబలమొగుటకే 27, 28 వచనాలు కూడా చదువుకుందాం. నేను వచ్చి మిమ్మల్ని చూసినను రాకపోయినను మీరు ఏ విషయంలోనూ ఎదురించు వారికి బెదరక అందరూ ఒక్క భావంతో సువార్త విశ్వాస పక్షమును పోరాడుచు ఏక మనసు గలవారై నిలిచి ఉన్నారని నేను మిమ్మల్ని గూర్చి వినులాగున మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించుడి. అట్లు మీరు బెదరుకునుట వారికి నాశనమును, మీకు రక్షణయును కలుగుటకు సూచనయున్నది. ఇది దేవుని వలన కలిగినదే. ఆ కాంటెక్స్ట్ ఇక్కడ కూడా మనం చెప్పుకుందాం. శ్రమలు ఎవరిని వల్ల కలిగినాయి? దేవుని వల్లనే కలిగినాయి. ఆయన అనుమతి లేకుండా ఏమీ జరగదు. ఎందుకు? ఆ మాట చెప్పండి. ప్రార్థన ఎందుకు? సువార్త మరి ఎందుకు? సంఘం ఇంకా విస్తరించడానికి. ఎందుకు? దేవుని మహిమ చూస్తూ కనబడటానికి. దేవుని మహిమ చూస్తాము దేని ద్వారా? శ్రమల ద్వారా. దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాం. దాని షద్రకు మెషకు అబెద్నెగోలు అతను పిలిచాడు. ఎవరు? నెబుకద్నెజరు పిలిచి, ఏమి షద్రకు మెషకు అబెద్నెగోలు, నేను నిలవబెట్టిన ప్రతిమకు మీరు మొక్కరంటగా నిజమేనా? ఇప్పుడైనా మీకు అవకాశం ఇస్తున్నా, మీరు మొక్కండి. లేకపోతే ఏం చేస్తా? వేడిమి గల అగ్నిగుండంలో పడేస్తా. ఏ దేవుడు రక్షిస్తాడు మేము అని ప్రగల్భాలు పలికాడు. అప్పుడు వారు ఏం చెప్పారు? నెబుకద్నెజరు అన్నాడు. రాజా అని కూడా అనలేదండి. అసలు అట్లా పేరు పెట్టి పిలవటంటే ఆనాడు భయంకరమైన ఘోర శిక్ష అన్నమాట. అది ప్రపంచాన్ని పరిపాలన చేసిన ఫస్ట్ డిక్టేటర్, మొదటి నియంత నెబుకద్నెజరు అన్నారు. నెబుకద్నెజరు, ఇందుని గురించిన చింత మాకు లేదు. మా దేవుడు వేడిమి గల మండుచున్న అగ్నిగుండం నుండి రక్షించగల సమర్థుడు. ఒకవేళ రక్షింపకపోయినను నీవు నిలవబెట్టిన ప్రతిమకు మేము మొక్కము, నమస్కారం చేయం, చూసుకో అన్నారండి. రాజుకు కోపం 7 అంతలైంది. అగ్నిగుండం కూడా ఏమైందండి? 7 అంతలైంది. వారిని ఇసురు వేసేసారు కదా. ఇసురు వేసిన వారు ఏమయ్యారు? ఇసురు వేసిన వారు వాళ్ళు వేసారు కదా, వాళ్ళు ఏమయ్యారు? ఆ వేడికి వాళ్ళు కాలిపోయారు. మరి లోపల ఉన్న భక్తులు చెప్పరే? ఒక భక్తుడు ఇలా రాశాడండి. యేసు ప్రభువు వారిని అగ్నిగుండంలో పడకుండా కాపాడగలడు. అమ్మా, ఎలా? అగ్నిగుండంలో పడకుండా కాపాడగలడు. కానీ వారి అగ్నిగుండంలో పడటానికి అనుమతి ఇచ్చాడు. ఎందుకో తెలుసా? తన మహిమను బయలుపరచడానికి, తన మహిమను వెల్లడిపరచడానికి. ఇంకా ఆశ్చర్యం ఏంటో తెలుసా? తన భక్తులు అగ్నిగుండములు ఉంటే చెప్పండి, యేసుప్రభు వారు ఎక్కడున్నాడు? చెప్పండి, ఎక్కడున్నాడు? ఆయన కూడా అగ్నిగుండములోనే ఉన్నాడు.
నెబుకద్నెజరు చూశాడు. సామంతులారా, మంత్రులారా, రండి. ఏంటి రాజా, మనం ముగ్గురును కదా వేసింది, 4వ వ్యక్తి ఉన్నాడు. ఎవరు? 4వ వ్యక్తి ఉన్నాడే. ఎవరైనా? మన ప్రభువైన యేసుక్రీస్తు. తన ప్రజలు అగ్నిగుండములు ఉంటే ఆయన కూడా అగ్నిగుండములో ఉన్నారు. తన ప్రజలు శ్రమలు ఉంటే ఆయన కూడా శ్రమలో పాలు పొందుకుంటున్నాడు. మనం దిక్కులేని వాడు విడిచిపెట్టేవాడు కాదు. మీరు గాలిపండిలే నేను బాగా ఉంటాను అనలేదు. ఆయన కూడా ఎక్కడికి వచ్చాడు? ఆయన కూడా వారితోనే ఉన్నాడు. సౌలుతో అన్నమాట, సౌలా సౌలా నీవేళ నన్ను. ఆ సౌలు హింసిస్తుంది ఎవరిని? సంఘాన్ని కదండి. సంఘాన్ని హింసిస్తుంటే ప్రభు ఏమన్నాడు? నువ్వేళ నన్ను హింసిస్తున్నావు, నా సంఘాన్ని హింసిస్తున్నావు అనలా, నువ్వేళ నన్ను హింసిస్తున్నావు. మన ప్రభు శ్రమల్లో మనం విడిచిపెట్టేవాడు కాదు. మన శ్రమల్లో ఆయన శ్రమ పుచ్చుకునేవాడు. మన కన్నీటిలో ఆయన కన్నీరు కలిపేవాడు. మన దుఃఖాలు ఎరగని వాడు కాదు, మన వ్యతలు ఎరగని వాడు కాదు, మన బాధలు ఎరగని వాడు కాదు, మనల్ని దిక్కులేని వాడు విడిచిపెట్టేవాడు కాదు. ఆయన నిన్ను నన్ను చూసి మన బాధలో పాలు పంచుకునేవాడు. ఆయన మన కన్నీరు తుడిచేవాడు. ఆ లాజరు సమాధి దగ్గర ఒక విశేషమైన మాట, ఆ యేసు కన్నీరు విడిచాను, యేసు కన్నీరు విడిచాను. అరే, ఇంకా ఒక 10 నిమిషాలకి ఏం చేయబోతున్నాడు యేసు ప్రభు వారు? ఇంకా అది 10 నిమిషాలు అనుకో, 10 నిమిషాలు లేదు, పావు గంట లేదు, అరగంట వేసుకో. అరగంటకి లాజరును ప్రభు ఏం చేస్తాడు? లేపుతాడు. అది ఆయనకు తెలుసు కదా, లేపబోతున్నాడు. ముందే చెప్పాడు, మన సహోదరుడు నిద్రపోతున్న అతను లేపుదాం రండి అన్నాడు కదా. ఇంకా ఎంత అరగంట లోపే సమాధి వద్దకు వచ్చి ఏం చేస్తాడు? లేపుతాడు. కానీ అంతకు ముందే 10 నిమిషాల ముందే ఆయన ఏం చేశాడు? యేసు కన్నీరు విడిచాను. ఆయన నమ్ముకున్నవారు కన్నీరు కార్చుకుంటూ ఏడుస్తూ ఉంటే ఆయన కూడా కన్నీరు కార్చాడు. జీసస్ వెప్ట్. మన కష్టాలు ఎరగని వాడు కాదు, మన కన్నీరు ఎరగని వాడు కాదు. మన దుఃఖాలన్నీ ఆయనకు తెలిసే ఉన్నాయి. మీ మూలుగు విన్నా, మీ దుఃఖం నాకు తెలిసే ఉన్నాయి అన్నాడు కదండి ఆ మండుచున్న పొదలో మోషేతో. నేను దిగి వచ్చి ఉన్నా. దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాం. ఆది సంఘం హింసలు పొందిన సంఘం, హింసింపబడిన సంఘంగా మనం చూస్తున్నామండి. ఆఖరిగా ఒక వచనం అందరికీ తెలిసిన వాక్యమే, వాస్తవంగా అది ముందే చెప్పుకోవాలి. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 8వ వచనం అండి. 1వ అధ్యాయము 8వ వచనం. అయినను మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యోదయ సమరయ దేశములందంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులయ్యుందురని వారితో చెప్పాను. సంఘం క్రీస్తుకు ఏమంటండి? సాక్ష్యం. ప్రతి స్థానిక సంఘం క్రీస్తుకు సాక్ష్యం ఇచ్చే సంఘంగా ఉండాలి. మీరే నాకు సాక్షులు అన్నాడు యేసు ప్రభువారు. దేనికి సాక్షులు? ఇక వేదాంతం సిద్ధాంతంలేండి, అయితేంలే. ఆయన దైవత్వానికి, ఆయన నిత్యత్వానికి, ఆయన మానవత్వానికి, ఆయన ప్రేమకు, ఆయన శిలువ కార్యమునకు, ఆయన బలియాగానికి, ఆయన పునరుద్ధానానికి, ఆయన ప్రేమకు, ఆయన రక్షణకు, ఆయన ఆశ్చర్య కార్యములకు, క్రీస్తు ప్రభువుకు మనము సాక్షులం.
ఆది సంఘం, మీరే నాకు సాక్షులు. ఆది సంఘం ఏంటి చెప్పండి? క్రీస్తు ప్రభుకి ఏంటి చెప్పండి? క్రీస్తు ప్రభుకు సాక్ష్యం. సాక్షిగా ఉన్నదా మన సంఘం? నీ సంఘం, నా సంఘం, మన సంఘాలు. ఆయనకు సాక్ష్యం అంటే మనకు చెప్పుకుందాం, మనకు అర్థమయ్యేటట్టుగా మా దేవుడు నిజమైన దేవుడు. సాక్ష్యం ఏంటి? మా దేవుడు పాపుల రక్షకుడు. సాక్ష్యం. మా దేవుడు జీవితాలు మార్చే దేవుడు. సాక్ష్యం. మా దేవుడు సజీవుడు. సాక్ష్యం. ఆయన మానవత్వానికి, ఆయన దైవత్వానికి, ఆయన కృపకు, ఆయన ప్రేమకు, ఆయన శక్తికి, ఆయన యొక్క ఆధిపత్యానికి, ఆయన అధికారానికి మనము ఎవరో చెప్పండి? ఎవరో కాదు, దేవదూతలు కాదు. ఎవరు చెప్పండి? భూలోకంలో సంఘాన్ని క్రీస్తు ప్రభుకు సాక్ష్యంగా వచ్చి వెళ్ళిపోయాడు. మీరే నాకు సాక్షులు. ఈ గ్రామంలో, ఏ గ్రామంలో సంఘం ఉంటే ఆ సంఘం చెప్పండి క్రీస్తు ప్రభుకి ఏం చేయాలి? సాక్ష్యం. అంటే ఇలా ఇంకా ఇంత తేలిగ్గా చెప్పుకున్నా, ఒరే వారి మధ్య దేవుడు ఉన్నాడు. వారి మధ్య ఎవరున్నారండి? దేవుడు ఉన్నాడు. ఆ సాక్ష్యం రావాలి. అప్లికేషన్ అన్నమాట దీన్ని. అమ్మా, వారి మధ్య దేవుడు ఉన్నాడు. కొరింథీ పత్రికలో ఉన్నాడు కదా. అందరూ వాక్యం చెప్తూ ఉంటే కొత్తవాడు వచ్చినప్పుడు ఏమంటాడు చెప్పండి? నిజంగా వీరి మధ్య దేవుడు ఉన్నాడని నమ్ముకుంటారంటండి. నిజముగా వీరి మధ్య చెప్పండి, నిజముగా వీరి మధ్య దేవుడు ఉన్నాడు. విశ్వాసి సంఘమా, మనము క్రీస్తు ప్రభుకు సాక్షులం. దేనికి సాక్షులం? ఆయన నిజమైన దేవుడు అంటానికి సాక్షులం. ఆయన పాపుల రక్షకుడు అంటానికి సాక్షులం. ఆయన మరణమును జయించి తిరిగి లేచాడంటానికి మనము సాక్షులం. ఆయన జీవితాలు మారుస్తాడు అంటానికి చెప్పండి మనము సాక్షులం. మీరే నాకు సాక్షులు. చూడండి 8వ వచనం మరలా చెప్తున్నానండి. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు అని ప్రభువారు చెప్పాడు. వారు పరిశుద్ధాత్ముడు మీ మీదకి వచ్చినప్పుడు మీరేం చేస్తారు? ఆ శక్తి నొందుతారు. మీరు కనిపెట్టండి అని చెప్పారు. 10 రోజులు ప్రార్థన చేశారు, 10 రోజులు కనిపెట్టారు, పరిశుద్ధాత్ముడు వచ్చాడు కదండి. ఇప్పుడు ఆ సంఘము ఏమైందటండి? శక్తివంతమైన సంఘం. ఏం పొందింది? శక్తివంతమైన సంఘము. ఏ పవర్ఫుల్ చర్చ్. ఆది సంఘం చెప్పండి. నేను చెప్పా కదా ఏమని? శక్తివంతమైన సంఘము. ఏ శక్తి? ధనశక్తి కాదు, ఇంకా రాజకీయ శక్తి కాదు, ఇంకా ఆ శక్తి ఈ శక్తులు కాదు. ఆత్మశక్తి. లోకస్వార్తలో పైనుండి వచ్చిన శక్తి. ఆ ఆత్మశక్తి, ప్రార్థనా శక్తి, సువార్త శక్తి, క్రీస్తు శక్తి, దేవుని శక్తి కలిగిన సంఘం. ప్రార్థన చేసుకుందాం. మహిమగల మా తండ్రి, నీ పాదములకు స్తోత్రము నాయన. మీరే నాకు సాక్షులు అని చెప్పి వెళ్ళిపోయా. భూమి మీద నీ ప్రజలు నీ సంఘాన్ని నుంచి వెళ్ళావు. మీరే నాకు సాక్షులు అన్నా. నీ దైవత్వానికి, నీ మానవత్వానికి, నీ ప్రేమకు, నీ పునరుద్ధానానికి, నీ ఆశ్చర్య క్రియలకు, నీ బలమునకు, నీ మహిమకు, నీ శక్తికి సంఘము సాక్ష్యం. మేమే సాక్షులం. ఆది సంఘం ధనశక్తి, ధనబలం, ధనశక్తి లేదు, ఆత్మశక్తి. శక్తి ద్వారా కాదు, బలము ద్వారా కాదు, నా ఆత్మ ద్వారా జరుగునన్నావే.
ఆత్మశక్తి కలిగిన సంఘం, దైవ శక్తి కలిగిన సంఘం. అక్కడ ప్రార్థనా శక్తి ఉన్నది, అక్కడ ఐక్యత శక్తి ఉన్నది, అక్కడ సువార్త శక్తి ఉన్నది, అక్కడ వాక్య శక్తి ఉన్నది. నీ పాదములకు వందనములు, స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన. ఆది సంఘమును గురించి ధ్యానం చేస్తుంటే 21వ శతాబ్దంలో ఉన్న స్థానిక సంఘం, మా సంఘాల గురించి ధ్యానం చేస్తుంటే మేము సిగ్గుపడుతున్నాం. మా ప్రభా, మేము తల వంచుకొని ఈ పాదాలు ఎదుట సాగిలపడుతున్నాం. మమ్మను దర్శించమని, మమ్మను ఉద్యోగపరచమని, ఆ ఉద్యోగము మాకు దయచేయమని, మా సంఘాలను క్రమపరచు నాయన, మా సంఘాలను దిద్దు నాయన. ప్రతి స్థానిక సంఘం నీకు సాక్షిగా ఉండే భాగ్యం దయచేయమని మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. అమ్మ, అందరికీ వందనాలు. నా కొరకు ప్రార్థించండి, ఆరోగ్యం కొరకు ప్రార్థన చేయండి, పరిచర్య కొరకు ప్రార్థించండి.